అయ్యా డిఎన్ వర్మ గారు, నమస్కారం. మీరు చెప్పాల్సింది ఏంటంటే కువైట్ గురించి. కువైట్ లేకపోతే ప్రపంచాలు లేవు. కువైట్ లేకపోతే మనలాంటి పేద సాధలు లేవు. కువైట్ వల్ల కువైట్కి వెళ్ళిన వాళ్ళు తప్పు చేయబాకండి. కువైట్కి వెళ్ళిన వాళ్ళు మోసాలు చేయబాకండి. కువైట్కి వెళ్ళిన వాళ్ళు అవకతవకలు చేయకుండా కష్టపడండి. కష్టాన్ని నమ్ముకోండి. ఎవరో పెడతారని ఆలోచించబాకండి. ఇలాంటి చెప్పండి అండి. కువైట్కి నేను వెళ్ళాను, నేను ఆ చేశాను, నేను ఈ చేశాను మాత్రం చెప్పబాకు. నువ్వేదో చేసినావు. దేనికి చేసావు? మీరు దేనికా చేసావు? నువ్వు బ్రతకలాగా చేసినావు. నీ భార్య బిడ్డలను సాక్కోలాగా చేసినావు. నేనేదో అందనంత స్థాయికి రావాలని చేసినావు. ఈరోజు సంపాదించుకున్నావు. కువైట్ని ఇప్పుడు నువ్వు తక్కువగా చూస్తున్నావు, తక్కువగా మాట్లాడుతున్నావు. కువైట్ ప్రజల్ని ఎవరిని కూడా తక్కువగా చూడకూడదు, తక్కువగా మాట్లాడకూడదు. ముఖ్యంగా ఏంటంటే నీ ఆలోచన ఎలా ఉందంటే కన్న తల్లికి రొమ్ము పట్టుకొని పాలు తాగి కడుపు నిండిన తర్వాత రొమ్ము గుద్దినట్టు మాట్లాడుతున్నావు. కానీ అది కరెక్ట్ కాదు. నీ వయసుకి అవన్నీ కరెక్ట్ కాదు పెద్దయినా. నిన్ను తప్పుగా, దీని మీద నాకేదో ద్వేషం లేదు, కోపం లేదు, ఏమీ లేదు. నేను అక్కడోనే, ఆ ప్రాంతవాసినే. కాబట్టి నువ్వు మీడియా కాడికి పోయి ఆ టీవీలో ఏదేదో చెప్పబాకయ్యా. నువ్వు టీవీలోకి వస్తున్నావని, నువ్వు ఎలాంటి యూట్యూబ్లో పడుతున్నావని నువ్వు అలాంటి ఏం చెప్పబాకు. మంచి గురించి చెప్పు. నీ వయసుకు తగ్గట్టు చెప్పు. మీరు కూడా యూట్యూబ్లో ఉండే వాళ్ళందరూ, ప్రతి ఒక్కళ్ళు ఆ ఛానల్ వాళ్ళందరూ కలిసి ఇలాంటివన్నీ చెత్తా చెదరాలు తీసుకొచ్చి బయట పెట్టబాకండి. పేదవాళ్ళని చూడండి. పేదవాడు ఎలా ఉన్నాడు? పేదోడు అన్నం తింటున్నాడా, తినలేదా? పేదోడు ఎంత ఇబ్బంది పడుతున్నాడు? ఎంతమంది ముస్లిం ఉన్నారు? ఎంతమంది వికలాంగులు ఉన్నారు? ఎంతమంది పస్తులు ఉన్నారు? తిరుపతి బస్టాండ్లో చూడపండి ఎంతమంది ఉన్నారు. అలాగని మన పుత్తూరులో చూడపండి ఎంతమంది ఉన్నారు. మన కడపలో చూడండి ఎంతమంది ఉన్నారు. మన రాజంపేటలో చూడండి ఎంతమంది ఉన్నారు. నెల్లూరు జిల్లాలో ఎంతమంది ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఇలా ముస్లిం ఉన్నారు, పేద సాధులు ఉన్నారు. అలాంటి వాళ్ళకి సాయం చేసేది నేర్చుకోండి. మీరు మీడియా వాళ్ళు సెలబ్రిటీని కాదండి పైకి తీసుకొచ్చేది. జరగబోయేది జరిగినట్టు, జరిగింది జరగనట్టు ఇలాంటివన్నీ పెట్టబాకండి. మీ ఛానల్ పైకి తెచ్చుకోవడానికి మీరు ఏదో చేస్తున్నారు. అలాంటి చేసేది పేదవాళ్ళ గురించి చేయండి. మీరు అందరం స్థాయికి వెళ్ళిపోతారు. పేదవాళ్ళకి సపోర్ట్ చేయండి. ఎంతోమంది బీద బిక్కులకి సాయం చేయండి. అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టండి. ఇలాంటి చేయండి. అరాచకాలు అనేది జరగనీయకుండా కాపాడండి. ప్రతి ఒక్కళ్ళు ఈ ఛానల్, సోషల్ మీడియా అనేది అలా చేయాలి. కానీ డబ్బున్నోడిని 20 సార్లు చూపిస్తారు. డబ్బు లేనివాడిని ఏమైనా చూపిస్తారా? కోటీశ్వరుడిని చూపిస్తారు. కోటీశ్వరుడి కోసం పోతారు. ఇది తప్పు కాదు, ఇది కరెక్ట్ కాదు. సరేనా? నేనేదో తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. మీడియా మిత్రులందరూ, టిక్టాక్లో ఉండే పెద్దవాళ్ళందరూ, అందరూ యూట్యూబ్లో ఉండే అందరూ నేనేదైనా తప్పుగా మాట్లాడంటే నన్ను క్షమించండి. పేరున అందరూ. నేనేదైనా కరెక్ట్గా మాట్లాడాడు, ఈ అబ్బాయి కరెక్ట్గా ఉన్నాడు అనుకుంటే నాకు సపోర్ట్ చేయండి. ఇలా మీరు నేను చెప్పిన దానికి కరెక్ట్ అనిపిస్తే మీరు పేద సాధని చూడండి. పేదోడు అన్నాడు ఇలా పేదోడిలాగా ఉండకుండా వాళ్ళకి సాయం చేయండి. డబ్బున్నోడికి కదా మనం సాయం చేయాల్సింది. డబ్బున్నోడు వెనకమని మనం పోవాల్సిన అవసరం లేదు. డబ్బు లేనివాడికి సాయం చేయాలి. పేదోడికి సాయం చేయాలి. బీద బిక్కులకు సాయం చేయాలి. డబ్బున్నోడు ఆ హీరోకి, ఈ సెలబ్రిటీకి, ఆ మినిస్టర్కి, ఈ హోమ్ మినిస్టర్లకి వాళ్ళకి కాదండి మనము దాసాహం చేయాల్సింది. పేదవాళ్ళకి సాయం చేయాలి. పేదవాడికి సాయం చేయాలి. పేదవాడు గట్టిగా మాట్లాడితే వాడి మీద కేసులు పెట్టడం, అవి పెట్టడం, ఇవి పెట్టడం ఇవన్నీ చేస్తారు. ఇది కరెక్ట్ కాదు. కరెక్ట్ అయితే కానే కాదు. పేదోడు ఉండకూడదు. బాగుండాలి. విలువ ఇవ్వాలి. మనం ఓట్లు వేస్తేనే వాళ్ళు సీఎంలు అవుతున్నారు. మనం ఓట్లు వేస్తేనే వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్నారు. వాళ్ళు విలాసాలు, వాళ్ళు ఎలా ఉంటున్నారు. మనకి ఏమున్నది? ఏమీ లేదు. కూలి చేసుకుని లాగే ఉంటున్నాడు. ఎప్పుడు అలానే మన జీవితాలు మారవా? అందరూ తెలుసుకొని బతుకుదాం. తెలుసుకొని బ్రతకాల. ఏ చెడ్డు ఆలోచనలు ఉండకూడదు, ఏ తప్పుడు ఆలోచనలు ఉండకూడదు, ఏ తప్పుడు పనులు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదైనా తప్పుడు పని చేయాలన్నప్పుడు 1-10 సార్లు ఆలోచించండి.
మన భార్య బిడ్డలు ఏమైపోతారు, మన తల్లిదండ్రులు ఏమైపోతారు, మన సంసారం ఏమైపోతుంది, ఈ ఆలోచించండి ప్రతి ఒక్కరు. అందరికీ పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు పెడుతూ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటాను. అందరినీ పేరు పేరున ఇలా మారండి అని కోరుకుంటున్నానండి. జై హింద్, జై హింద్. అందరికీ నమస్కారం.